అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకుడు ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి గురించి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. 2029లో జగన్ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పరిపాలన చేస్తారు, అమరావతే రాజధాని అని మాట్లాడిన పరిస్థితుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ స్టాండ్ ఏంటి? మూడు రాజధానులు ఆంధ్రప్రదేశ్కు ఉండాలి. విశాఖ, అమరావతి, కర్నూలు, ఈ 3 రాజధానులు అని చెప్పి ఆయన ఒక స్టాండ్ తీసుకున్న పరిస్థితుంది. తర్వాత మొన్న ఓడిపోయిన తర్వాత ఇన్ని ఎకరాలు ఎందుకు? రాజధాని నిర్మాణం కోసం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం దేనికి? ఆ గుంటూరుకి విజయవాడకి మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో ఒక 400 ఎకరాలు ఉంటే సరిపోతుంది కదా అని మాట్లాడిన పరిస్థితుంది. మళ్ళీ మాట మార్చినటువంటి పరిస్థితుంది. ఇప్పుడు ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్ మళ్ళీ సీఎం అయితే అమరావతి నుంచే పరిపాలన చేస్తారు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈ స్టాండ్లు మార్చుకోవటం ఏంటో జనానికి కూడా అర్థం కాని పరిస్థితుంది. ఆయన చాలా స్పష్టంగా గతంలో కూడా విశాఖ నుంచే నేను పరిపాలన కొనసాగిస్తాను, ఈసారి అక్కడే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, అక్కడి నుంచే పరిపాలన చేస్తాను, విశాఖే రాజధాని అని మాట్లాడినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఎందుకు టర్న్ చేసుకుంటా ఉన్నారు? మాటికి రాజధాని విషయంలో ఎందుకు ఇన్నిసార్లు నాలిక మడత పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారంటే ఆ పార్టీలో ముఖ్య నాయకుడు కదా, ఆయన చెప్పాడంటే పార్టీ చెప్పినట్టు, ఆయన చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి మనసులో మాటే చెప్పినట్టు. ఈ టర్న్ తీసుకోమని చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డేనా? మనం అమరావతి ఇక కన్ఫైన్ కావాలి, ఎందుకంటే 3 రాజధానులు అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజాభీష్టం మేరకు ఈ ప్రభుత్వం రాజధాని నిర్మాణం వేగంగా చేస్తుంది. 3 సంవత్సరాల్లో ప్రధానమంత్రి మోదీ గారు కూడా వచ్చి ప్రారంభోత్సవం చేస్తారు. మనకి వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఇప్పటి నుంచే మనం డైవర్ట్ అయిపోయినట్టుగా మన మనసులో కూడా అమరావతి ఉన్నట్టుగా మనం ప్రజలకు చూపించాలి. కాబట్టి ఇక నువ్వు భజన స్టార్ట్ చేసేసాయి, అమరావతి రాజధాని, అమరావతి నుంచే పరిపాలన కొనసాగిస్తానని నువ్వు చెప్పేస్తా ఉండు, మళ్ళీ నేను కూడా అదే పాట అందుకుంటాను. దీంట్లో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విధంగా మాట్లాడాడు అని కూడా చర్చ వస్తుంది. కానీ ప్రజలు ఎక్కడ నమ్మకం కలగట్ల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని విషయంలో ఈ విధంగా చెబుతుంటే వీళ్ళు నిజంగా మనసులో నుంచి మాట్లాడుతున్నారా, లేకపోతే ఓట్ల కోసం మాట్లాడుతున్నారా? అమరావతి రాజధాని అనకపోతే ఇంకా మనకి రాజకీయంగా ప్రజలు సమాధి కట్టిస్తారా అనే ఒక భయంతో ఆయన ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడు కూడా అర్థం కావట్లా. కానీ వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటి? ఒక్కసారి దీని గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ అని చెప్పి చాలా బలంగా నమ్మినటువంటి పరిస్థితి ఉందండి. చాలా బలంగా విశాఖలో కూర్చొని పరిపాలన చేద్దామనే కదా ఇక్కడ అమరావతిలో తాడేపల్లి ప్యాలెస్ లాగా దానికి మించిన ప్యాలెస్ని అక్కడ కట్టుకున్నాడు ఆయన. అది ప్రభుత్వ భవనం అయి ఉండొచ్చు, కానీ ఎంత రాజసం ఉట్టిపడే విధంగా ప్రభుత్వ ధనాన్ని ప్రజలు కట్టినటువంటి పన్నులతో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిషికొండ ప్యాలెస్ని కట్టుకున్నారు. అంటే విశాఖ నుంచే పరిపాలన చేద్దాం, విశాఖలోనే నేను ఉంటాను, నా కాపురం విశాఖే అని చెప్పి ఎన్ని సందర్భాల్లో బలంగా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆ ఆడియో కూడా మీకు వినిపిస్తాం చూడండి. ఆ పాలన నెక్స్ట్ జరగబోయేది విశాఖపట్నం నుంచి జరుగుతుంది. విన్నారుగా? ఇంకొకటి, ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ వినండి, కాపురం కూడా అక్కడే పెడతాడు, అక్కడే ఉంటాడు. ఇంకా ఈ సెప్టెంబర్ నుంచి నీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ఇంకోటి వినండి. విశాఖపట్నం which is going to be our capital, to విశాఖపట్నం which is going to be our capital. అది పారిశ్రామికవేత్తలతో సమావేశం సందర్భంగా నేషనల్ మీడియాతో చాలా సందర్భాల్లో విశాఖ ఇక్కడ ఎన్నికల ప్రచారం కావచ్చు, ఇక్కడ సభల్లో కావచ్చు, నేను విశాఖ నుంచే పరిపాలన చేస్తాను, ఆ రిషికొండ ప్యాలెస్ కట్టుకుంది అందుకే, విశాఖ నుంచే నేను కాపురం చేస్తాను. ఇంకోటి వినండి. ప్రమాణ స్వీకారం చేసేది, ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆయన మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే మాట చెప్పాడు. నేను గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసేది విశాఖ నుంచే. అప్పట్లో పెద్దగా ట్రోల్ కూడా అయ్యారు కదా. 9వ తారీఖు మనం గెలిచేస్తున్నాం, ఇంకా ఫలితాలు రాకముందే 9వ తారీఖే ప్రమాణ స్వీకారోత్సవం అని చెప్పి విశాఖలోనే చాలామంది అక్కడ లాడ్జిల్లో గదులు బుక్ చేసుకోవడం, వైసీపీ కార్యకర్తలు అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు, అక్కడే అతిపెద్ద విజయోత్సవ కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి రైళ్లు బుక్ చేసుకోవటం, అక్కడ ఉన్నటువంటి లాడ్జీలు బుక్ చేసుకోవటం, రూములు బుక్ చేసుకోవటం, ఇవన్నీ కూడా పెద్ద ట్రోల్ అయినటువంటి పరిస్థితుంది. కానీ తీరా చూస్తే ప్రజలు 11 స్థానాలకి కట్టబెట్టినటువంటి పరిస్థితుంది.
ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసి అక్కడ కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ప్రమాణ స్వీకారం చేసేది ప్రమాణ స్వీకారం చేసేది అక్కడి నుంచే, పరిపాలన చేసేది అక్కడి నుంచే అని చెప్పి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఎంత బలంగా విశాఖ నుంచి అనుకున్నారన్నది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమరావతి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటాడు, ఇక్కడే మా అధికారంలోకి వస్తే ఇక్కడి నుంచి పరిపాలన చేస్తాడంటే ప్రజలు నమ్మటానికి సిద్ధంగా ఉన్నారా లేదా? వీళ్ళు ఓట్ల కోసం మళ్ళీ అధికారం కోసం ఒక డ్రామా ఆడుతున్నారా? అమరావతి రాజధాని అని చెప్పి ఈసారి బలంగా వచ్చే ఎన్నికల వరకు ఇదే పాట పాడితే అమరావతి పాటే ఎత్తుకుంటే నమ్మే పరిస్థితి ఉందా? ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? ఈ 2 నాలుకల ధోరణి, ఈ వ్యవహారం మొత్తం కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పారు. ఇప్పుడు 2014లో చేస్తామన్నారు. తర్వాత 2019లో ఓడిపోయిన తర్వాత కూడా ఈ అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేసినప్పుడు కూడా అమరావతికి కట్టుబడి ఉండి అక్కడ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన అక్కడ ప్రజల వెంట ఉండి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాడైపోయిన జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం శిథిలావస్థకు పడేసినటువంటి ఆ భవన నిర్మాణాలన్నీ సెట్ చేయటం, ప్రధానమంత్రి మోదీ గారిని తీసుకొచ్చి మళ్ళీ పునర్నిర్మాణ కార్యక్రమాలు భుజానికి ఎత్తుకోవటం. సో ఇదంతా చూసిన తర్వాత ఎవరు రాజధాని విషయంలో కంకణబద్ధులై ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్టాండ్తో ఉన్నారు? అంటే రాజధాని ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి నగరం ఒకటి కావాలి, రాజధాని ఒకటి కావాలని తలంపుతో ఎవరున్నారు? మొత్తం అసలు రాజధాని నిర్మాణం జరిగితే ఇక్కడ పేరు మొత్తం చంద్రబాబు నాయుడికే వస్తుంది, కాబట్టి దీన్ని పూర్తిగా జీరో చేయాలి అన్న ఒక కక్షపూరితంగా ఒక ప్రతీకార ఏచ్ఛతో రగిలిపోయి రాజధాని నాశనం చేసింది ఎవరు అనేది కూడా జనాలకు అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ అమరావతి పాట అందుకుంటే ప్రజలు ఎంతవరకు స్వాగతించే అవకాశం ఉంది? తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మొదలుపెట్టారు. నెక్స్ట్ వైసీపీలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, పేరు నాని కావచ్చు, వీళ్ళందరికీ పాట అందుకుంటారు. నెక్స్ట్ ఫస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి వదిలేరు కదా బాణం, నెక్స్ట్ వీళ్ళందరూ అందుకుంటారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక చెప్పేస్తారనమాట. కాబట్టి దీన్ని ఎంతవరకు నమ్ముతారు ప్రజలు? దీనికైనా అసలు 100% కట్టుబడి ఉంటారా? మళ్ళీ ఒకవేళ అధికారం వస్తే మళ్ళీ మాట మార్చరని గ్యారంటీ ఏంటి? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.